మారుతి సాధారణంగా చాలా మంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలోకి రాకముందు మంచి ఉద్యోగాలు చేస్తూ కెరియర్ను కొనసాగిస్తూ ఉంటారు. అయితే సినిమాల మీద ఉన్న ఆసక్తి కారణంగా ఉద్యోగాలను వదిలి కూడా సినిమాల్లోకి వస్తూ ఉంటారు. అయితే ఆ సెలబ్రిటీలు తమ సినీ కెరియర్లో సక్సెస్ సాధించిన తర్వాత వారు తమ జీవితంలో గతంలో ఏం చేశారు అనే విషయాలను అభిమానులు తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే జనవరి 9న సంక్రాంతి సందర్భంగా ప్రభాస్ హీరోగా ది రాజాసాబ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకుడు మారుతి భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలలో జోరుగా పాల్గొంటున్నారు. చిత్ర దర్శకుడు మారుతి ఈ నేపథ్యంలోనే సినీ ఇండస్ట్రీలోకి రాకముందు మారుతి ఏం చేశారు అనే విషయాన్ని ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు. లోగో క్రియేటర్గా మారిన మారుతి మాట్లాడుతూ, నా సినిమా ప్రయాణం మెగా ఫ్యామిలీతోనే మొదలైంది. నేను పవన్ కళ్యాణ్ జానీ సినిమాకు లోగో క్రియేట్ చేయడం టాలీవుడ్ లో నా మొదటి పని. మమ్మల్ని ప్రోత్సహించినందుకు పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు. అందుకే ఆయన నా లక్కీ చార్మ్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇండస్ట్రీలోకి రాకముందు యానిమేటర్ గా పనిచేసిన ఈయన తన ఆదాయాన్ని పెంచుకోవడానికి నంబర్ ప్లేట్లు, సైన్ బోర్డులకు పెయింట్ కూడా చేసేవారట. మారుతి దర్శకుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా. దర్శకుడిగా ఈ రోజుల్లో అనే సినిమాతో 2012లో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా 10 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు 2012లో అత్యంత విజయవంతమైన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇక కొంతకాలం తర్వాత అదే ఏడాది నవంబర్లో తన 2వ చిత్రం బస్ స్టాప్ కూడా విడుదలై మంచి విజయం అందుకుంది. ఇక 2013లో మారుతి తన కెమెరామెన్ జె ప్రభాకర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మారుతి టాకీస్ పతాకంపై ప్రేమ కథా చిత్రంను రాసి నిర్మించాడు. 20 కోట్లు వసూలు రాబట్టి ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రొమాన్స్, మహేష్ విల్లా, లవ్ యూ బంగారం, గ్రీన్ సిగ్నల్ వంటి చిత్రాలతో తన నిర్మాణ ప్రయాణాన్ని కూడా ఆయన కొనసాగించారు. అలా దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతూ మంచి పేరు దక్కించుకున్నారు. దర్శకుడిగా మారుతి సినిమాలు. ఇకపోతే ఇప్పటివరకు దర్శకుడిగా బాబు బంగారం, కొత్త జంట, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు, ప్రతిరోజు పండగే, మంచి రోజులు వచ్చాయి, పక్కా కమర్షియల్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మారుతి ఇప్పుడు ది రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.